అందరికి శరారతి ఆడోలకు మంగళారతి సీదా ముచ్చటలకే పోదాం పాండి ఆలస్యం చేయకుండా. తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో పసుపు పార్టీకి పేరు పెట్టి బారసాల చేసిన పెద్దంటి రామారావు సారు కూడా అంతే ముఖ్యమట. ఆంధ్రుల పేరే తెలంగాణలో వినబడొద్దని అప్పట్లో అన్నారు. ఇప్పుడు మళ్ళా ఇట్లెవలన్నారే బాలన్న అంటే ఎవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి గారే. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇక ఎత్తుకోండి పెద్దంటి రామారావు సార్ను. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. ఇన్నరా అప్పట్లో ఇదే ఎన్టీ రామారావు సార్ను ఏమన్నాడో అది కూడా నుండి. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొక్కరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు. ఇక చెప్పుర్రి ముఖ్యమంత్రి సార్ది నాలుకేనే అంటారా ఇంకేమన్నా అంటారా మీరే అనుండ్రి. ఒక ఎన్టీ రామారావు సార్నే కాదు, ఇప్పుడు మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ సారు తెలుగుదేశం పార్టీలో ఉండంగా ఇదే ఇందిరమ్మను కూడా ఏమన్నాడో ఆ ముచ్చట కూడా ఈనుండ్రి. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు, పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. చూసినరా రంగులు మార్చే ఊసరెల్లి కూడా ఇంత బిరానా రంగులు మారవదిగా అవ్వచ్చు. అవసరాల కోసం పార్టీలు మారుకుంటా గడియకు మాట మార్చుకుంటా అందితే జుట్టు అందకుంటే కాళ్ళన్నట్టే మాట్లాడుతున్నట్టే కొడతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులల్లా మొత్తం సోలార్ కరెంటు వాడేటట్టు మలి ప్రభుత్వంగా ఏలుబడిలకు వచ్చిన కేసీఆర్ గారు ఇషారా చేస్తున్నదట. అన్నదాతలకు కామన్ పబ్లిక్ కు కూడా కరెంటు కష్టాలు పోయేటట్టు ఎగురం చేస్తున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. అగో చూసినరా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇట్లా బోనకలు కొడంగలు మండలాల్లో మొత్తం సోలార్ కరెంటు వాడేటట్టు ఎగురం చేసిండట. ప్రతి ఇంటికి కూడా సోలార్ కరెంటు కలిపిండట. అటు అన్నదాతలు కూడా సోలార్ కరెంటుతో నడిచే బోర్లు పోస్తుంటే పొలాలు వారబెట్టుకుంటురట. అట్లనే తతిమ కరెంటుని కూడా అమ్ముకుంటా పైకం వచ్చేటట్టు ఇక మధ్య చేసిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఒక ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు నియోజకవర్గము మీ నియోజకవర్గంలో ఉన్న మండలాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లనే సోలార్ కరెంటు సురువు చేయండి. రాష్ట్ర ప్రజలు అందరూ కలిస్తేనే మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిండ్రు. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక మీ నియోజకవర్గాల పబ్లిక్ చేస్తే కాలేదు, అన్ని మండలాలను సమానంగా చూడాలి సారు, ఎందుకు చూస్తలేరు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సనత్ నగర్లో కట్టిన టిమ్స్ దవాఖానా జూన్ నెలలో సురువు చేయాలని కేసీఆర్ గారు చూస్తున్నదట. ఏర్పాట్లు మొత్తం 7 దాకా వచ్చినాయని దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు మల్లోపారి కూడా పోయి చూసిండట. మరి పనులు మొత్తం ఒడిచిపోయినాయా, ఎప్పుడు కొలాయిస్తారంటే మనం కూడా పోయి చూద్దాం పాండ్రి. మొన్ననే మిషన్లను మొత్తం ట్రయల్ రన్ కూడా పెట్టి చెకింగ్ చేసిర్రు. ఇప్పుడు బ్లాకులు మొత్తం బరాబర్ అయినాయా, ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయా అని ఇట్లా కలెదిరిగి దవాఖానాను మొత్తం చూసుకుంటా ఈయన చించు మూల కలెదిరిగిండట. మంత్రి సారు మంచిగానే చూసిండట. టిమ్స్ దవాఖానకు వచ్చే పేదలకు ట్రీట్మెంట్ ఎట్లుండాలంటే కార్పొరేట్ దవాఖానలో కదా ట్రీట్మెంట్ జరిగినట్టు జరగాలి. డాక్టర్లు మంచిగా పరీక్షలు చేసి వాళ్ళ రోగం ఏందో కూడా చెప్పుకుంటా తగ్గేటట్టు మందులు కూడా ఇయ్యాలని ఆఫీసర్లకు ఆర్డర్లేసిండట. టిమ్స్ దవాఖానను జూన్ నెలలో కొలాయించే పని పెట్టుకోవాలి, కామన్ పబ్లిక్ అందుబాటులోకి తీసుకురావాలి. మన దవాఖానలో డాక్టర్లు అందించే సేవలు చూసి ఎప్పటికీ ప్రైవేట్ దవాఖానలకు పోయేటోళ్ళు కూడా వచ్చి టిమ్స్ దవాఖాన కాడ లైన్లు కట్టాలన్నంత రేంజ్లో అనుకొచ్చిండట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు పేరుకు ఆసుపత్రిని కొలాయిస్తామన్నాడు కాదు, ఇప్పుడన్నా ఇగురంతో 24 గంటలు కరెంటు ఉండేటట్టు ఏర్పాట్లు చెయ్యండ్రి. యాళ్లకు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్టు ఇగురం చెయ్యండ్రి. సూది మందులకు కొరత లేకుండా చూడండి. మీ ప్రజలొచ్చే దవాఖానను మీరే మంచిగా నడిపేటట్టు చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ గారు సింగరేణిలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నదట. కాంగ్రెస్ సర్కారు కార్మికుల రక్తాన్ని జరిగే లెక్క వీల్స్గా దాగే పని పెట్టుకున్నదట. ఉదికు సింగరేణిలో మలి సర్కారు మంచి సౌలతులు చేస్తున్నదని చెప్తుంటే కుట్ర చేసి పైకం మొత్తము ఎత్తుకపోయే పని పెట్టుకున్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో మీరే నుండి. దేవనపల్లి కవిత మేడం సింగరేణి గురించి మీ దేవులాట సురువు చేయండి. దోపిడీకి గురైతున్నది సింగరేణి.
కంప్లీట్గా కార్మికుల యొక్క చెమటను రక్తాన్ని పీల్చుకొని తినేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. మామూలు దోపిడీ కాదు. ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ₹1 జరగాల్సినటువంటి పనిని ₹10 వాల్యుయేషన్ చేసి బీభత్సమైనటువంటి దోపిడీకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నది. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇన్నరా? ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. అదేవిధంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాల మీద మనందరం తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని చెప్పి సాధించుకొని తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అమ్మా కవిత మేడము, చేయి సర్కారు రూపాయి ఖర్చు పెట్టి ₹10 చూపిస్తుందని చెప్పబడితే మరి 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సార్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుల 80,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినామని చెప్పిండు. అంత పైకం కూడా ఆడనే ఖర్చు పెట్టిరా? సాడుగా పైకం అంతా పక్కకేసుకునే పని పెట్టుకోలేదా? 10 ఏళ్ల బంగారి తెలంగాణకు బాటలేస్తాము, సింగరేణిల సిరులు గురిపిస్తామని ఏతుల మాటలు చెప్పలేదా? అప్పుడు కూడా సింగరేణిని దోసుకున్నట్టు మీకు అనిపించలేదా? అధికారం పోయింది, సొంత పార్టీలకు వెళ్ళి బయటకు పంపిరని ఇప్పుడు మీ కల్వకుంట్ల కుటుంబం భాగవతం మొత్తం బయట పెడుతురు. కానీ అదే మీ కారు పార్టీలో ఉండి అధికారంలోనే ఉంటే ఇవాళ మీరు కొత్త పార్టీ పెట్టేటోళ్ళ తోడబుట్టిన అన్నను తోడేలు లెక్క చూసేటోళ్ళ ఇట్లా మాట్లాడేటోళ్ళ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు పరితరం ఎట్లున్నదంటే ఇంట్లోని ఇడిచిపెట్టి లోట పట్టుకొని లొటపీసి చెట్ల సాటుకు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నదట. ఇప్పుడు అంత ఎగురం తక్కువ పని ఆ 2 కాంగ్రెస్ మంత్రులు ఏం చేసిరే బాలన్న అంటే ఈ నుండ్రిగో. ఉదికు రాష్ట్రంలో అన్నదాతలు అన్నమో రామచంద్ర అన్నట్టు ఉంటే ఐకేపీ సెంటర్ల పొంట తిరుగుకుంటా రైతుల రందులు వాపవలసిన చేయి సర్కారు మంత్రులు కూట్లరాయి తీయనుడు పోయి ఎట్లరాయి తీస్తా అన్నట్టు మలి సర్కారు కడుతున్న ఫ్యూచర్ సిటీల పనులు ఏడదాకా వచ్చినాయని అరుచుకునేందుకు పోయిర్రట. ఎట్లున్నది చూడుర్రి. కాంగ్రెస్ సర్కారు కాయిస్గా కడుతున్న ఫ్యూచర్ సిటీల FCDA ఆఫీసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పనులు ఏడదాకా వచ్చినాయి. కాంట్రాక్టర్లు ఎట్లా కడుతుర్రు? సిమిటీ ఉష్కే మంచిగా వాడుతుర్రా? ఎవరు చూస్తలేరని అంత వట్టిపచ్చిది తీసుకొచ్చి వాడుతుర్రా అని ఇట్లా కలెదిరిగి చూసిండ్రట. మహానుభావులైన మంత్రులారా, మైకు దొరికితే చాలు మాది ప్రజాప్రభుత్వము, మాది ఇందిరమ్మ రాజ్యము, మాది రైతు రాజ్యము, మాది ప్రజాపాలన అని చెవుగోసిన మేకలోలే మస్తుగానే మొత్తుకుంటారు కదా. నెల దినాల సంధి అన్నదాతలు కంటి మీద కునుకు లేకుండా కడుపు నిండా తిండి లేకుండా ఒడ్లు కొనాలని పొద్దనక మాపనక కన్ను గాయాలు గాయేసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే రైతుల రందులు అర్థమైతలేవా? అన్నదాతల ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? భవిష్యత్ నగరానికి ఏమాగం పడిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్నొద్దులకైనా నిర్మించవచ్చు. పండించిన ధాన్యం అట్లా కాదు కదా. వానలు పడితే ఆగమే. ఈడికే కొన్ని దగ్గరలో వానలు పడి చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టు అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్రంలో ఐకేపీ సెంటర్ల పొంట తిరుగుకుంటా అన్నదాతల అవస్థలు తక్కువ చేసే పని పెట్టుకోండి. అట్లనే కొనుగోలు కేంద్రాల కాడికి లారీలు తీసుకొచ్చి ఒడ్లు రైస్ మిల్లులకు పోయేదాకా ఈడ దగ్గరుండి చూసినట్టే ఆడ కూడా దగ్గరుండి చూసుకోండి. అప్పుడు మీరు చెప్పినట్టే మీ చేయి సర్కారు ప్రజాపాలన చేస్తుందని పబ్లిక్ అనుకుంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతల ఐకేపీ సెంటర్ల ఒడ్లు పోస్తే అటు ఆఫీసర్లు కొనక తిప్పలు పెడితే ఇప్పుడు మిల్లర్లు కూడా మస్తుగానే తరుగు తీసేసుకుంటా తిప్పలు పెడుతురట. కింటలకు 2 కిలోలు కాదు 5 కిలోలు కాదు 19 కిలోల తరుగు తీసేస్తురట. అంతగానం తరుగు తీసుడు మరీ అన్యాయం కదనే బాలన్న అంటారా? మొత్తం ముచ్చట మీకు చెప్తా పాండి. ఇన్నరా 19 కిలోల కట్టింగు అవుతుంది. 1 కిలో కమ్మి తీసుకొని 18 కిలోలు కడి చేస్తామని అనబట్టే అటు రైతులు కూడా బాగానే బతిలాడుతుండ్రు. నుండి ఇప్పుడు మీకు అది పని చేస్తుంది కదా, నూకను అది ఏదో పని చేస్తుంది చూడు జరా. నూకలం కాదు, మీకు అన్ని పని చేస్తా కదా ఇప్పుడు అన్ని కాదు. వాళ్ళకి 67 కిలోలు ఇవ్వాలి, వస్తలేదు 50 కిలోలు వస్తున్నవి. అందుకోసం ఇబ్బంది. నేను అది మీకు ఏది ఖరాబ్ అయ్యేది ఏం కాదు. అదే ఖరాబ్ అయ్యేది కూడా వస్తలేదు. ఇన్నరా తరుగు బొంగ కూడా నూకలు బియ్యం వస్తలేవు, అందుకే తక్కువ చేస్తున్నాము అనబట్టే. ఇంకా ఈ నుండి మంచిగా క్వింటల్ లెక్కల కట్ చేస్తావా? ఎట్లా చేసినా 19 కిలోలు 1 కిలో తక్కువ చేసి 18. నేను అంతకంటే తక్కువ చేయడానికి రాదు కలిసి అడిగేది. 1 క్వింటాల్కు 18 కిలోలు. మరి అంత తరిగి ఎందుకు? ఒడ్లు గిట్లా వానకు నానినే అంటే ఆ ముచ్చట కూడా ఈ నుండి తడిసిన వడ్లన్నా తక్కువ చేసుకున్నావు కదా, మరి ఒట్టి కూడా వద్దు. తడిసిన దాంట్లో అవుటన్ గురించి కాదు. తడిసినవి అవి తడిసినందుకు 5 కేజీలు కట్ చేస్తున్నా అవుటన్ వస్తుంది. అది తడిసినందుకు 5 కేజీలు కట్ చేస్తున్నాను. మీ దాంట్లో బియ్యం నూకలు ఏం వస్తలేవు. తిరుపతి అనే రైతు ఒడ్లలా బియ్యము నూకలు ఏం వస్తలేవని అనబట్టే ఇట్లా ఓ దిక్కు రైతులను సర్కారు ఆగం చేస్తుంటే అటు మిల్లర్లు మొత్తం ముచ్చుతున్నారు. అయ్యా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీరు ఏసీఆర్ల సల్లగా కూసునుడు బంధు పెట్టి పని కట్టుకొని మరి పల్లెల్లా తిరుగుకుంటా ఐకేపీ సెంటర్లలో అవస్థలు పడుతున్న అన్నదాతలను ఆదుకునే పని పెట్టుకోరి. ఎందుకంటే నమితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు అన్నదాతలను కొనాఖరికి రైస్ మిల్లులోళ్ళు
కూడా ఆగం చేస్తున్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడులున్న చేయి సర్కారు కావాలనే కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి సారు ఇలాకా అయిన హుజూరాబాద్కు తాగేదందుకు సుక్క నీళ్లు గుడిస్తలేదట. ప్రజలు దాహం అని అల్లాడిపోతున్న జనంకు మంచినీళ్ళు ఇస్తలేరట. మళ్ళీ సర్కారు మంచినీళ్ళు ఎందుకు బంద్ పెడుతుంది అంటే ఈ నుండిగో. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగే నీళ్లు ఎట్లా వస్తాయి, మరి కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇన్నరా ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మా హుజూరాబాద్ పట్టణంలో కావచ్చు, జమ్మికుంట పట్టణం కావచ్చు, మా 5 మండలాలలో కావచ్చు, ఈ ఉన్న గ్రామాలలో ఇలా నీళ్లు ఎందుకు ఇస్తలేరు, ఇలా నీళ్లు ఇవ్వకపోతే ఏ విధంగా ప్రజలు సర్వైవ్ అవుతారు? అయ్యా ఎమ్మెల్యే గారు, మరి మీ నియోజకవర్గంలో నీళ్లు రాకుంటే మీరు ఇట్లా ఏసీల చల్లగా వండే బదులు సీదా నీళ్లు రాని ఊర్లలోకి పోయి వాళ్ళకు ఏమన్నా ఏర్పాట్లు చేస్తే ఏమవుతుంది? మీ నియోజకవర్గానికి నీళ్ళు ఆపేందుకు ముఖ్యమంత్రి సార్ ఏమన్నా కంకణం కట్టుకొని కూర్చున్నాడా? ఇగురంతోనే ఆఫీసర్ల తానికి పోయి నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలి కానీ ఇట్లా పొద్దు గడిపేందుకు ప్రెస్ మీట్లు పెట్టి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఉత్తముచ్చట్లు చెప్తారు ఏంది? ఎన్నికల ముంగట ఓటేసి గెలిపియండి, లేకుంటే ఎంట్రీని దాగి చేస్తామని పబ్లిక్ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు. అయ్యో పానాలు ఓడగొట్టుకునేటట్టు ఉన్నారని ఓట్లేస్తే హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు మీరేలుగా పెట్టింది ఏముంది? గాలికి పోయే కంపను వెనకకు తలిగించుకొని కయ్యాలు పెట్టుకున్నాడు తప్పితే మీరు కామన్ పబ్లిక్ కోసం సర్కార్ తానికి పోయి చేసిందేమన్నా ఉన్నదా? అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లున్నారంటే నడి చౌరస్తాల గాంధీ తాత బొమ్మ లెక్కనే పేరుకు ఎమ్మెల్యేగా ఉండరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భూపాలపల్లి పట్టణంలో ఉన్న మందపడగల జిల్లా ఆసుపత్రిలో రాత్రి కరెంటు పోయి దవాఖానలో ఉన్న పేషెంట్లు మొత్తం మస్తు తిప్పలు పడ్డారట. సంటి పిల్లలు బాలింతలు బాగానే బాధలు పడ్డారట. ఉదికు సర్కారు ఆసుపత్రులలో సకల సౌలతులు చేస్తున్నామని చేయి సర్కారు చెప్తుంటే కరెంటు లేక తిప్పలవుతున్నదని ఎవరన్నారంటారా? ఇగో అయ్యయ్యో ఎంత పరిశాన్ వచ్చింది చూడుండ్రి. ఆసుపత్రిలో కరెంటు పోయేసరికి సంటి పిల్లలకు చెమటలు పట్టేసరికి బుడ్డ పిల్లలు మస్తు తిప్పలు పడ్డారట. అటు దవాఖానల బాలింతలతో ఉండే వాళ్ళ బంధువులు అంతా కూడా అట్టలు పట్టుకొని ఇసురుకుంటా కూర్చున్నారట. కరెంటు పోయి ఎంతసేపటికి రాకపోయేసరికి దవాఖానలో ఉన్న పబ్లిక్ అంతా కూడా పరిశాన్ అయ్యిండ్రట. ఉడకపోత అంటే మామూలు ఉడకపోతా కాదు, కాగుల చేసి కమ్మినట్టే అర్రలల్లా ఒక్క పంక తిరగకపోయేసరికి వశంగాని గోస ఎల్లదీసిర్రట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు మైకు వడితే చాలు ఏమన్నా చెప్పుకుంటారా? మీ గురించి మీరు మళ్ళీ సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఆసుపత్రుల ఆలతు మార్చేసినాము, ప్రభుత్వ ఆసుపత్రులలో సకల సౌలతులు చేస్తున్నామని అంటిరి. ప్రైవేట్ దవాఖానలకు మించి సౌకర్యాలు ఉన్నాయి అంటిరి. అన్ని సౌలతులు చేసిన వాళ్ళు కరెంటు పోతే జనరేటర్లు పెట్టే సౌలతు ఎందుకు చేయలేదు సారు? ఒకవేళ పెట్టినవి పని చేస్తలేవా? భూపాలపల్లిలో ఉన్న 100 పడకల దవాఖానల కరెంటు లేక సంటి పిల్లలు చానలే తిప్పలు పడ్డారట. ఇంకెవరికైనా పానం బాగలేక ఆక్సిజన్ పెట్టి ఉంటే కరెంటు లేకుంటే ఆక్సిజన్ అందక పానాలు ఓడేనా సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క అందగాడు పెద్దంటి రామారావు సార్ అయితే అటెరక సిక్కి ఏషాలు వేసుకున్న ఏషకాలల్లో మళ్ళొక్క అందగాడు కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక మనిషి ఉన్నాడట. ఇంతకు ఏపీలో అంత ఎలిగిపోయే ఆ మనిషి ఎవలే బాలన్న అంటారా? పస్కో పార్టీ లీడరు మోక ఆనంద్ సాగర్ సార్ చెప్తున్నాడు. ఇగో ఇరుండ్రి మంచిగా. అయ్యా మోక ఆనంద్ సాగర్ సారు పెద్దంటి రామారావు సార్ తర్వాత అంత మంచి ముఖము ఏపీలో ఎవలకు ఉన్నది చెప్పుర్రి. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. భజన మామూలు భజన లేదు కదా. ఈ రేంజ్లో తపులలు తాళాలు కొట్టకుండా చేసుడు ఒక తెలుగుదేశం పార్టీలు ఉన్నోళ్ళతోనే అయితట్టున్నది. మరి పెద్దంటి రామారావు సారు లెక్కనే నారా చంద్రాల సారు గావురాల మనమడు ఎందుకున్నట్టు అనిపించింది? అది కూడా మీరే చెప్పుర్రి. ఆ కళ్ళద్దలు లేకపోతే డిట్టో ఎన్టీఆర్ దేవాంశ్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై తెలుగుదేశంతో పాటు పనిల పని జై చంద్రాలు సారు, జై జై లోకేశం సారు, జై 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 దేవాంశు సారు అంటే అయిపోయేది కదా. పార్టీల పతార కావాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల బాధలు తీర్చి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇంత మోసుడు అవసరమా? అది సరే కానీ మోక ఆనంద్ సార్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ అందగాడు అయిన దేవాంశు ముఖమెట్లా ఉంటుందంటారా? ఇగో చూడుర్రి. ఈయనగారి ముఖమే అందంతోని ఏపీలో ఎక్కదీపములే ఎలిగిపోతున్నదట. పసుపు పార్టీ ఏలుబడిలకు వస్తే పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకుంటారంటే తెలుగుదేశం పార్టీలు నారావారి వంశాన్ని జోకేదానికే సరిపోతున్నట్టున్నారు కదా అని ఈ వీడియోను ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఆంధ్రప్రదేశ్లో అవుతున్న మహానాడు మీటింగ్లో నారా చంద్రాల సారు పేరు కంటే నారా లోకేశం సారు పేరు కంటే ఎక్కువ సార్లు జగనాల సారు పేరునే తెలుగుదేశం పార్టీ లీడర్లు తలుసుకున్నారట. అగో మహానాడు సంబురాల్లో సంబురంగా నారావారి పేర్లు తలుచుకుంటారు కానీ పంకపార్టీ పెబ్బ జగనాల సారు పేరు తలుచుకున్నాడు ఏందే బాలన్న అంటే ఇగో రోజా మేడం చెప్తున్నది నుండి. జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జిగా పేరు గడించిన రోజా మేడం గారు ఇక చెప్పుండ్రి. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. అంటే మహానాడులో ఎవరు ఏం మాట్లాడిరు ఏం కథ అని ప్రోగ్రామ్ మొత్తం మేడం చూసినట్టే ఉన్నది. లేకుంటే ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తుంది? ఎంతైనా జబర్దస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా చేసిన అనుభవం ఉన్నది కదా, అట్లా ప్రోగ్రామ్ అంతా కూడా అబ్జర్వ్ చేసినట్టున్నది. ఇంతకు జగనాలు సారు పేరును ఎట్లా తలుసుకున్నారో అది కూడా మీరే చెప్పుండ్రి మేడము. మాటి మాటికి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ, ఇట్లా గొడ్డలి పార్టీ అనే కాదు, ఏది అడిగినా మోకాలుకు బోడగుండుకు లెంక పెట్టినట్టు అన్నిటికీ కారణం జగనాలు సారే అన్నారట. అమ్మ రోజా మేడము, మీ పంక పార్టీలు కూడా మాటి మాటికి చంద్రాలు సారు పేరును లోకేశం సారు పేరును తలుసుకోరా? కూటముల టాపిక్ తీయంది మీ వైసీపోళ్లకు సబ్జెక్టే ఉండదా? మీ పార్టీని గొడ్డలి పార్టీ అని తెలుగుదేశం వాళ్ళు ఎత్తిపొడిచి ఎక్కిరిచ్చేదాకా తెచ్చుకున్నది ఎవరు? మీ జగనాలు సార్ కాదా? జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడని పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేసిన చెల్లె షర్మిలక్కనే దూరం పెట్టి సొంత చెల్లెనే చేరదీయనోడు ఇంకా ఏపీ ప్రజల బతుకులు ఏం బాగు చేస్తాడని పంకరిక్కలు ఇరగొట్టి పబ్లిక్ వైసీపోలను ఇంటికి పంపిరి. ఇప్పుడు మీరిట్లొచ్చి మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే వశపోక మసి పూసుకున్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు తహసీల్దారు 3,50,000 రూపాయల లంచం తీసుకొని బయట దేశం అమెరికాకు బతకబోయిన ఒకళ్ళ పేరు మీదకి భూమి పట్టా చేసిండట. మరి అట్లా పట్టా చేస్తుంటే అసలు ఊకున్నారా అంటే ఎందుకు ఊకుంటారు? ఆ వీడియోలు మన బాలన్న ముచ్చట దాకా పంపిర్రు, మీరు కూడా చూడండి, చూసేయమంటారు అనుండ్రి. నువ్వు చేసిన అవినీతిని ఎత్తిపుస్తే తప్పులేదా? సంబంధం ఎందుకు లేదు, నీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ రిప్రజెంటేషన్ నువ్వు చూపెట్టు. అమెరికాలో ఉన్న మనిషి రాకుండానే ఎట్లా భూమి పట్టా చేసినావు అంటే దిక్కున తావుల చెప్పుకోపో అంటుండంటే ఈయన మీది అధికారులకు కూడా ఈయన చేసే మోసాలతోని ముడుపులు మంచిగానే ముడుతున్నట్టు కొడుతున్నదట. ప్రజల జీతగాడయ్యుండి ప్రజలకు మంచిగా పని చేసి పెట్టాలన్నా ఇట్లా ఎవలకు చెప్పుకుంటావో చెప్పుకోపో అంటుండంటే ఎవలదో బిర్రు గట్టిగానే ఉన్నట్టున్నది కదా. ఉదికు కోర్టుల కేసు నడుస్తుందంటేనే ఆయన అమెరికాలో ఉన్న మనిషి పేరు మీద పట్టా చేసిండట. అట్టెందుకు చేసినావు, కోర్టుల కేసు ఉంది అని అన్ని మాటలు ఆమె అంటున్నా కూడా అస్సలు పట్టించుకుంటలేడు. ఇది ఒకటే కాదు, సారు సంతకం పెట్టాలంటే 2,000 కాన్ నుంచి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇయ్యాలన్నట. ఉష్క ట్రాక్టర్లు దొరికితే దండగా కట్టినాక కూడా అవిని రిలీజ్ చేయాలన్నా కూడా లంచం ఇవ్వవలసిందేనట. వీడికి తహసీల్దార్గా ఈయన వచ్చిన 8 నెలల కాలంలో జీతం తక్కువ తీసుకున్నాడు, లంచాలు ఎక్కువ తీసుకున్నాడే చేసిండట. మరి బాధితులు ఎవ్వరు కూడా ఎందుకు ఏసీ బోలను కలవలేదో, ఎందుకు ఈయన మీద చర్యలు తీసుకోమనలేదో అంటే చిన్నగూడులో ఉన్నోళ్ళకే ఎరుకుండాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్రైమ్ సినిమాల దొంగతనాలకు పోయినోళ్ళు కొందరు పోలీసులకు సవాల్ ఇసురుతారు చూడుండ్రి. డిట్టో మక్కికి మక్కి అచ్చం అట్లనే బాపట్ల పోలీసులకు కూడా ఓ దొంగ పెద్ద సవాలే ఇసిరిండట. చిన్న చిన్న దొంగలను పట్టుకున్నాడు కాదు, రాజకీయం చేసుకుంటా దోసుకునే దొంగలను పట్టుకోమని సవాల్ ఇసిరిండి అయ్యే బాలన్న అంటే వీడియో తెచ్చిన చూడుర్రిగో. ఇంట్లో ఇవ్వలేదు చూసి దొంగతనానికి పోయి ఇంట్లోనే వండుకొని తిని బీరువాల ఉన్న పైసలు పట్టుకపోయిండట. పోయేటప్పుడు గోడ మీద ఇట్లా రాసి నా పేరు రాజారాం నన్ను పట్టుకుంటారా అని ఇట్లా వాళ్ళకే సవాలు చేసిపోయిండట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు కూడా పోయి ఇంట్లో ఏమేమి ఎత్తుకపోయిండో చూసి ఇట్లా కేసు కట్టి దొంగను దొరకబట్టే పనిలో పడ్డారట. అయ్యా బాపట్ల పోలీసులారా, మరి దొంగనే నన్ను పట్టుకుంటారా అని సవాలు చేసిండంటే ఇది ఇజ్జతికే సవాలు, పోలీసుల పనితనానికే పెద్ద అగ్గి పరీక్ష పెట్టినట్టే. కాబట్టి మీరు వెంటనే ఆ దొంగను పట్టుకునే పని పెట్టుకోవాలి. పట్టుకోకపోతే ప్రతి దొంగ మీ బాపట్ల పోలీసులను మొత్తం బదనాం చేస్తాడు కావచ్చు ఇట్లనే అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.